అందరికీ నమస్కారం. ఈ రోజున గరుడ మహాపురాణం నుండి 153వ అధ్యాయాన్ని తెలియజేస్తున్నాను మీ అందరికీ. ఓ సుబ్రత, నేను ఇప్పుడు రోగ నిర్ణయ శాస్త్రనందు అరోచకమను విషయమును వర్ణిస్తున్నాను. 3 రకములైన రుచించకపోవుట అను దోషములు, 3 దోషముల వలన, అనగా కఫం, పిత్తం, వాతం వలన, అవి కూడా నాలుక యందు, 1 గుండె యందు ఉన్న దోషాల వలన సంభవిస్తాయి. అన్ని దోషములు కలియుట వలన 4వ అరోచకం రకం కనపడుతుంది. అంటే మానసిక సన్నిపాతం వలన 5వ రకము అరోచకం వస్తుంది. వాయువు కారణం చేత అయితే నాలుకంతా వగరగా ఉంటుంది. ఇక పిత్తం కారణం అయినప్పుడు చేదు రుచి ఉంటుంది. కఫం కారణమైతే తీయని రుచి అనుభవించినట్లు ఉంటుంది. సర్వం వీతరసం శోక క్రోధాదిషు యథా మనః ఛర్దిదోషై పృథక్ సర్వైర్ దృష్టైర్ రవ్యైశ్చ పంచమి. అంటే ఇవన్నీ దేని వల్ల వస్తాయి? 1 దుఃఖంగా కానీ కోపంగా కానీ సంభవించినప్పుడు ప్రతి పదార్థం రుచికరం లేకపోవట ఎట్లుండునో అటులనే 5 రకములైన అరోచకముల యందు కనిపిస్తుంది. ఆహారం రుచింపదు, డోకు వచ్చినట్లు అనిపించుట, అస్తవ్యస్తమైన దోషం యొక్క కారణంగా ఇట్లు జరుగుతూ ఉంటుంది. ఇక నోటి క్రింద ఉన్నటువంటి ఉదాన వాయువు ప్రకోపించిన దోషమును రుపుతుంది లేక విసిరివేస్తుంది. అప్పుడు అవి ఉప్పదనమును కలుగజేస్తుంది. అప్పుడు నోటిలో నీరు ఊరుతుంది. అందుచే ఆహారం రుచిగా ఉండదు. ఇక ఇది బొడ్డు వెనక భాగమును నొప్పి పుట్టిస్తుంది. తీసుకున్న ఆహారం ప్రక్కలకు నెట్టివేయబడుతుంది. రోగి డోక్కుంటాడు, కొద్దిగా డోకు వస్తుంది. చిన్న ముద్దలుగా వగరైన నురగను కక్కుతాడు. ఇంకా ఏం చెప్తున్నారు? వాయు యొక్క ప్రేరణ వలన పెద్ద శబ్దంతో త్రేణుపులు వస్తాయి. అది నోరు ఎండగట్టుతుంది. బొంగురు గొంతుకుతో ఎక్కిళ్ళు కూడా వస్తున్నట్లు గమనించవచ్చు. ఇక ఒకవేళ ప్రకోపించిన పిత్తం వలన అయినట్లు కనిపిస్తే అప్పుడు రోగి ఉప్పు నీటితో కలిపిన రక్తమును త్రక్కుతాడు. అది ఒకప్పుడు పసుపు ఆకుపచ్చ కలిసిన రంగులో ఉండి చేదుగాను ఘాటుగాను ఉంటుంది. దాహం, మూర్ఛ, శరీరం మండుతున్నట్లు కనబడుట ఇవన్నీ ఇతర లక్షణములు. ఇక కఫం గనక ఎక్కువైతే, కఫం గనక కారణమైతే ఒక తలతల మెరుపును మరియు పసుపు పచ్చని తేనె వంటి దట్టమైన జిగట పదార్థం ఉప్పని రుచి కలిగినది క్రక్కుతుంది. మరియు నీరు కారడం, గగుర్పాటు వస్తుంది. ఇక రోగి నోటి యందు వాపు, తీయని రుచి, నొప్పి, నరమల బలహీనత, ఎక్కిళ్ళు ఇవన్నీ ఉండుటను బట్టి రోగ లక్షణాలన్నీ ఉన్నట్లు భావించాలి. ఇది నిర్మూలించుటకు చేయుటకు వీలు కాదని వదిలివేయవలను. అంటే ఇంత బాగా కష్టతరంగా ఉన్నప్పుడు ఆ యొక్క రోగాన్ని ఇంకా కష్టము అని తెలుస్తుందన్నమాట. సర్వం యస్యచ్చ నిర్దిష్టం. అటువంటి రోగినికి దేనిని చూడాలన్నా, దేనిని వినాలన్నా అసహ్యంగా ఉంటుంది. ఈ రోగము అపరిశుభ్రమైన పురుగులతో కూడిన ఆహారం తినుట వలన అయితే శూల అంటే కడుపు నొప్పి, వణుకుట, కలత, వాయు యొక్క ప్రకోపము మొదలగునవి ఉంటాయి. ఇది గరుడ పురాణంలోని 153వ అధ్యాయం సమాప్తం. ఇంకా ఇందులోనే మనకి అనేకమైన
రోగాల గురించి చెప్పబడింది. అది రేపు మనం చెప్పుకుందాం. హరి ఓం శ్రీకృష్ణార్పణమస్తు. నేను చెప్పింది మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. తత్సతు.